నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. వైసీపీ కీలక నాయకులు, వారి సన్నిహితులు, గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులపై వరుసగా కేసులు, అరెస్టుల పర్వం మొదలైంది. ఎన్నికలు ముగియగానే మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో మొదలైన అరెస్టుల పర్వం సీనియర్ ఐపీఎస్ ఆంజనేయులు వరకు సాగింది. ఈ అరెస్టుల పర్వం ఇంకా కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు. కాగా లిక్కర్ స్కామ్ కేసులో జగన్ కు అత్యంత సన్నిహితుడైన కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డి ఈ అరెస్టుల ఎపిసోడ్ కి సీక్వెల్ ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఇప్పటికే లిక్కర్ స్కామ్ పై విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్ లో కర్త కర్మ క్రియ అన్ని రాజ్ కసిరెడ్డి అని చెప్పి కలకలం రేపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సలహాదారునిగా పనిచేసిన రాజ్ కసిరెడ్డిని జగన్ ఏరి కోరి తెచ్చుకున్నారు. విదేశాల్లో కసిరెడ్డికి పలు వ్యాపారాలు, ముఖ్యంగా లిక్కర్ కంపెనీలు ఉన్నాయట. అయితే ఆ అనుభవంతో రాజ్ కసిరెడ్డి జగన్ కు బాగా దగ్గరై లిక్కర్ స్కామ్ లో కీలక పాత్ర పోషించాడనే ఆరోపణలున్నాయి. విజయసాయి రెడ్డి నోటు వెంట కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు రావడంతో ఆయన సడన్ గా ఫోకస్ అయ్యారు. ఈ కేసులో జగన్ కు అత్యంత ఆప్తుడైన మిథున్ రెడ్డి A4 నిందితుడిగా బుక్ అయ్యారు. దాంతో ఇక నెక్స్ట్ జగన్ బంతే అనే టాక్ వినిపిస్తోంది. మద్యం తయారీదారుల నుంచి నెల కసిరెడ్డి వసూలు చేసిన 60 కోట్ల కమిషన్లు మిథున్ రెడ్డి నేతృత్వంలో తాడేపల్లిలోని జగన్ ప్యాలెస్ కు చేరేవన్న ఆరోపణలు ఉన్నాయి. విచారణలో కసిరెడ్డి ఆ వివరాలు వెల్లడించే అవకాశం ఉండడంతో జగన్ కు అరెస్టు భయం పట్టుకుందట. అందుకే గత 10 ఏళ్లలో ఎన్నడూ పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించని జగన్ తాజాగా ఇటీవల 33 మందితో వైసీపీకి పొలిటికల్ అడ్వైజరీ కమిటీని నిర్మించారు. ఇక పార్టీలో నెంబర్ 2 అనిపించుకుని వైసీపీ ఆవిర్భావం నుంచి అన్ని వ్యవహారాలు తానై చక్కబెట్టిన విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా వదులుకుని జగన్ కు గుడ్ బై చెప్పేశారు. ఇక విజయసాయి రెడ్డి ఎఫెక్ట్ తో అసలే అక్రమాస్తుల కేసుల టెన్షన్ లో ఉన్న జగన్ మెడకు ఇప్పుడు లిక్కర్ స్కామ్ ఉచ్చు బిగుస్తోంది. జగన్ జైలుకెళ్తే బయట వారికి పార్టీ పగ్గాలు అప్పచెప్పే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఆయన సొంత చెల్లెల్నే నమ్మరు. కాబట్టి రాజకీయ అనుభవం లేకపోయినా భారతే ఆయనకు దిక్కవుతారు. ఇలాంటి పరిస్థితులలో ఆమెను పొలిటికల్ గా గైడ్ చేయడం కోసం పార్టీలో ఉన్న సీనియర్లందరితో కలిసి పొలిటికల్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీలో వరుస మీటింగులు కూడా నిర్వహిస్తున్నారంట. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.